నిర్గమకాండ 14వ అధ్యాయం 14వ వచనం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఏం చేస్తారంట ఆయన? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. నీ పక్షాన నిలబడి ఆయన యుద్ధం చేస్తారంట. మీరు చేయాల్సిన పని లేదు, మనం చేయాల్సిన పని లేదు. మనతో యుద్ధం చేసే వాళ్ళతో దేవుడే యుద్ధం చేస్తాడు. మనం ఏదో ఫైట్ చేద్దాం అనుకున్నా, వాడు నన్ను ఏదో అన్నాడు, వాడిని ఏదో చేసేస్తాను నేను, వాడు నన్ను తిట్టాడు, వాడు నేను ఫలాందన్నాడు, లేకపోతే నా గురించి చెడ్డగా చెప్పాడు, లేకపోతే నా గురించి చెడు మాటలు చెప్పాడు, నన్ను అలాగా ఇలాగా చాలా చీచి అని నీకు మనసులో రావచ్చు. కానీ నువ్వు చేయొద్దు యుద్ధం, నువ్వు చేయొద్దు. నువ్వు న్యాయంగానే ఉన్నావు, నువ్వు ధర్మంగానే ఉన్నావు, నువ్వు యథార్థంగానే ఉన్నావు. కానీ అవమానాలు, నిందలు నీ మీద మోపబడుతున్నాయి. నీ మీద నిన్ను అణగదొక్కడానికి ఫిలిస్తీన్లాగా, ఐగుప్తీల్లాగా, సైతాను సైన్యంలాగా నీ మీద పడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నిన్ను అణిచివేయాలని, నిన్ను కృంగదీయాలని, నిన్ను దెబ్బ కొట్టాలని వాళ్ళు నీ చుట్టూతో కమ్ముకొని ఉన్నారు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఊరకే ఉండు, దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. పొద్దున్నే అడావుడికి వచ్చేసాడు ఎలీషా దగ్గరికి పనోడు. అయ్యా అయ్యా, ఏమనాయనా ఇంత గట్టిగా అరుతున్నావు, ఏం జరిగింది? ఇదిగో మన చుట్టూతో సైన్యాలు కమ్ముకున్నాయి. ఏం కమ్ముకున్నాయంట? మనుషులతో కూడిన సైన్యాలు, రథాలతో కూడిన సైన్యాలు, ఆయుధాలతో కూడుకున్న సైన్యాలు మన చుట్టూతో కమ్మినయ్యా. అవి కమ్మిని అంటే ఆ దైవజనుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? యేసు నామములో దూరమగునుగా కంటలా, ప్రభువా వీడి కళ్ళు తెరువు. వీడు నాతోనే ఉన్నాడు కానీ వీడి కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, వీడి కళ్ళు తెరువు అనగానే వాడు కళ్ళు తెరిచి చూశాడంట. వాడి కళ్ళు తెరవబడ్డాయి. వాడికి ఏం కనపడుతున్నాయి తెలుసా? అగ్ని పర్వతాలు, అగ్ని గుర్రములు ఉన్నాయి. దైవజనుడు చెప్తున్నాడు, మన చుట్టూతో ఉన్నవారి కంటే మనతో ఉన్న సైన్యము గొప్పది. మన చుట్టూతో ఎంతమంది శత్రువులు ఉన్నారో, ఎంతోమంది శత్రువులు ఉంటారు. అయితే మనము నమ్మాల్సింది ఏంటంటే మనతో ఉన్న సైన్యము గొప్పది. వాళ్ళు కత్తులు, కర్రలు, రాళ్ళు, రప్పలు, బాంబులు పట్టుకొని వస్తారు. కానీ మన చుట్టూతో ఏముంటాయి తెలుసా? ఏముంటాయి? ఆయన వాగ్దానం ఏంటో తెలుసా? నేను మీకు అగ్ని ప్రాకారముగా ఉందును. ఏ ప్రాకారం అంట? అగ్ని ప్రాకారముగా ఉందును. నేను మీకు అగ్ని ప్రాకారంగా ఉంటా, మీ కుటుంబానికి అగ్ని ప్రాకారంగా ఉంటా, నీకు నేను అగ్ని ప్రాకారంగా ఉంటా. ఎవడన్నా ముట్టుకుంటాడా అగ్నిని? అగ్నిలో ఏలు పెడితే ఆడి కాలిపోవాలి కానీ ఆ మనిషికి ఏం కాదు. దేవుడు ఏమన్నాడంటే, నేను మీకు అగ్ని ప్రాకారంగా ఉంటాను. నువ్వు ఉన్నావు, నీ చుట్టూతో ఒక వలయం ఉంది. ఏముంది? వలయం అంటే ఏంటి? నీ చుట్టూతో కమ్ముకొని ఒక అగ్ని ప్రాకారం ఉంది. ప్రాకారం అంటే గోడ లాంటిది. ఇప్పుడు ఇది 9 అంగుళాల గోడ. ఇంకొంచెం డబ్బు ఉంటే ఇంకొక 9 అంగుళాలు పెట్టి కట్టించవచ్చు. ఇంకా డబ్బు ఉంటే చైనా వాళ్ళు కట్టుకోవచ్చు. ప్రపంచంలో చాలా విశేషత కలిగిందంట చైనా వాళ్ళు. అంత గోడ కట్టించవచ్చు. ఆ ప్రాకారాలు కూలిపోతాయి, ఈ ప్రాకారాలు కూలిపోవచ్చు. కానీ నా దేవుడే ప్రాకారంగా నిలబడితే ఏ శత్రువు, ఏ రోగము, ఏ దెయ్యము ఏమీ చెయ్యలేదు. కానీ మన కళ్ళు మూతపడిపోయినాయి కదా. మన చుట్టూతో ఏమీ లేదనుకుంటున్నాం. మనం సింపుల్గా ఉన్నాం అనుకుంటున్నాం. మన దగ్గర ఏమీ లేదనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, మన చుట్టూతో దేవుడు అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. మనం ఎవరిని ముట్టుకున్నా వాడికి రక్షణ కలుగుతుంది. మనల్ని ఎవడు ముట్టుకున్నా వాడికి మనలాంటి స్వభావం ధరించుకోవాలనుకుంటే వాడు బాగుంటాడు. కానీ మనల్ని కిడి చేయాలనుకుంటాడు ఏమైపోతాడు? కాలిపోతాడు. ఏమైపోతాడు? షడ్రకు, మెషకు, అబేద్నెగోను అగ్నిలో వేశారు. వేసిన తర్వాత రాజుకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అరే అసలు దీనికి కారణమైన వాళ్ళు ఎవరురా? వీళ్ళు అగ్నిలో పాడైపడతానికి కారణం ఎవరో? సార్ వాళ్ళేనండి రా, వాళ్ళందరినీ తీసుకురండి అని వాళ్ళని వేయటానికి వెళ్ళిన వాళ్ళు, వేయబడిన వాళ్ళు మొత్తం చచ్చారంట. ఏమైపోయారు? మరి అగ్ని వీళ్ళని ఎందుకు కాల్చలేదంటే దేవుడే తన పిల్లలకు అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. అందుకే మనం అగ్నిలో నడిచిన జ్వాలలు మనం ఏం చేయలేవు? కాల్చలేవు.
దేవుడు అన్నాడు, నేను మీ పక్షమున యుద్ధం చేస్తాను. మీ పక్షాన్ని ఎవరు రావట్లేదా? మీతో యుద్ధం చేయడానికి ఎవరు రావట్లేదా? రారు కదా. మనతో ఫైట్ చేయడానికి ఎవరు రారు? వస్తారా? మంచి కోసం పోరాడదామంటే ఎవరన్నా వస్తారా? ఎవరు సహకరించండి, నేను మంచి పనులు చేస్తా, మేము మీ కొరకు ప్రయాసపడతా, రండి మనం వెళ్ళి ఆ చెడు మీద ఫైట్ చేద్దామంటే ఎంతమంది వస్తారు? రారు. దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షాన ఉంటా, మీ పక్షాన్ని ఏం చేస్తా? యుద్ధము చేస్తాను. ఏం చేస్తాను? ఈ మాట ఎందుకు ఉపయోగించాడంటే వీరి జీవితంలో రాబోయే కాలంలో వీళ్ళు యుద్ధాలు చేయాలి. దేవుడు వీరిని ధైర్యపరచడానికి ముందే మోషే ద్వారా చెప్తున్నాడు, నేను మీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాను. అప్పుడు ఎరుకో గోడలైనా కూలిపోతాయి, గొప్ప గొప్ప రాజులైనా కూలిపోతారు. ఎందుకో తెలుసా? దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? మీరు అనుకోవాలి, దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? ఒకవేళ విరోధి ఎవడైనా ఉంటే వాడితో యుద్ధము చేసేవాడే నా దేవుడు. దావీదు ఏమన్నాడు తెలుసా? యుద్ధము నాది కాదు. ఒడిశాలో రాయి పెట్టి తిప్పంటున్నాడు, ఒకే ఒక మాట అన్నాడు, యుద్ధము యెహోవాదే. నేను కాదు యుద్ధం చేస్తుంది, నా దేవుడే. యుద్ధం యెహోవాదే అని ఇసిరితే ఆ యుద్ధం ఎవరు చేశారు తెలుసా? ఒడిశాలలో ఉన్న రాయి గొప్పది కాదు, ఒడిశాల గొప్పది కాదు, ఒడిశాల విసినవాడు గొప్పోడు కాదు. ఆ రాయిని నేరుగా శత్రువు యొక్క నుదుటి మీద దించిన నా దేవుడు గొప్పోడు. చెప్పండి గట్టిగా. దేవుడు యుద్ధం చేస్తే మైండ్ పనిచేయదు. దేవుడు యుద్ధం చేస్తే పిచ్చోళ్ళు అయిపోతారు. దేవుడు యుద్ధం చేస్తే భ్రష్టులైపోతారు. దేవుడితో యుద్ధం చేయాలనుకుంటే వాళ్ళు బాడీ పనిచేయదు, వాళ్ళ మైండ్ పనిచేయదు, వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చేస్తారు. దేవుడు యుద్ధం చేయడం మొదలు పెడితే ఏం చేస్తారు? కొన్ని టీములు కలిసి వచ్చినాయి అంట. యెహోషాపాతు రాజు మీదకి ఒక 3 టీములు కలిసి వచ్చినాయి. ఎన్ని టీములు? 3 టీములు కలిసి వచ్చినాయి. యెహోషాపాతు రాజు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, స్తుతులు చెప్తూ ఉన్నాడు, పాటలు పాడేవాళ్ళని పెట్టాడు. అతడు చేసింది ఏమీ లేదు. కత్తులు పట్టుకోవాలా, కటార్లు పట్టుకోవాలా, ఏం చేశాడు? వాయిద్యాలు పట్టుకొని పాటలు పాడేవాళ్ళని పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంతే, పాటలతో ప్రార్థన చేస్తున్నారు. జరిగిన అద్భుతం ఏంటంటే దేవుడు మాటుగంటను పెట్టాడంట. వాళ్ళకు వాళ్ళు పొడుచుకొని చచ్చిపోయారు. మీరేమనొద్దు, మీ మీదకి వస్తున్న వాళ్ళని ప్రభువుకి అప్పగించాను, ప్రభు సోతానన్నావు కానండి, వాళ్ళ కాళ్ళే కొట్టుకొని చేస్తారు, వాళ్ళ కాళ్ళే తనుకొని చేస్తారు, వాళ్ళకు వాళ్ళే. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనం గమనించాలి, మన పక్షాన యుద్ధం చేసే దేవుడు మనతో ఉన్నాడు. మనం ఎప్పుడు అధైర్యపడాల్సిన పని లేదు. ఏ సమయంలోనైనా సైతాను నీ మీదకి వస్తున్నాడా? సైతాను నువ్వు పారద్రోలాలని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నువ్వు పతనం చేయాలని వాడు ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. ఏం భయపడొద్దు. ప్రయోగాలు చేసేవాడు ఎప్పుడు వెనకమాలే ఉంటాడు. నా దేవుడు నీ పక్షాన యుద్ధం చేసి అన్ని వేళలా జయమిచ్చే దేవుడు ఆయన. ఎన్ని వేళలా? అన్ని వేళలా జయమిస్తాడు. ఒక్కోసారి అపజయం కలిగినా భయపడొద్దు. అపజయం అనుభవాలకే గుర్తు, కానీ అపజయంలో విజయం ఉందని మనం గుర్తెరగాలి. దేవుడు మళ్ళా లేపి మనల్ని నిలబెట్టి యుద్ధం చేస్తాడు. ఎందుకో తెలుసా? నీవు నేను ఆయనకు కావాలి, మనం ఆయనకు కావాలి. ఎందుకు దేవా మా పక్షాన్ని యుద్ధం చేస్తున్నావంటే, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, కాబట్టి నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నీ పక్షాన నిలబడాల్సిన బాధ్యత నా మీద ఉంది. లోకాన్ని వద్దనుకున్నావు కదా, తల్లిదండ్రులు వద్దు అనుకున్నావు, బంధువులను వద్దు అనుకున్నావు, నేను కావాలనుకున్నావు, నా దగ్గరకు వచ్చావు. ఇదిగో ప్రార్థనకి వెళ్తే నిన్ను కొలలో నుంచి వెలేస్తామంటే పర్వాలేదు, మమ్మల్ని వెలివేసినా పర్వాలేదు, మేము ఒంటి కుటుంబంగానైనా ఉంటాం, కానీ మాకు ప్రభువు కావాలని నిలబడ్డావు కదా. నా మాట వినేసి నేను చెప్పినట్టు వినటానికి కేవలం నా మాటిని అందరిని దూరం చేసుకొని వచ్చావు కదా. నీ తల్లిదండ్రులు విడిచిపెట్టావు కదా, నీ బంధువులు విడిచిపెట్టావు కదా, నీ ఇంటి వారిని విడిచిపెట్టావు కదా, నా మాట కోసం విడిచిపెట్టావు కదా. కాబట్టి నువ్వు నా బిడ్డవి, నీ బాధ్యత అంతా నాదే. మన బాధ్యత అంతా ఎవరిది? దేవుడిదే. ఆయన మనల్ని మోస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఆయన మన పక్షాన యుద్ధము చేసే దేవుడు అయి ఉన్నాడు.
ఎందుకు యుద్ధం చేస్తాడంటే నువ్వు ఓడిపోకూడదు, నువ్వు కృంగిపోకూడదు, నువ్వు దిగులు పడకూడదు. యుద్ధం చేయాలి, యుద్ధాలు ఉంటాయి, యుద్ధం లేకుండా ఉండదు. మనము లోకంలో చేసే యుద్ధం వేరు, మన శరీరంతో చేసే యుద్ధం వేరు. మన శరీరంతో ఫైట్ చేయాలి. దేంతో ఫైట్ చేయాలి చెప్పండి? మన ప్రథమ శత్రువు ఎవళ్ళయ్య అంటే ఏంటంట? పౌలు గారు అంటాడు, మన శత్రువు మన శరీరమే. నువ్వు ఆత్మను కలిగి ఉంటే శరీర కార్యాల మీద జయం పొందుతావు. చెప్పండి గట్టిగా. ఆత్మ లేకపోతే శరీర కార్యాల మీద జయం పొందలేరు. ఆత్మ లోపల పని చేయనియాలి. నువ్వు పని చేయనెత్తున్నావా చెప్పండి? పరిశుద్ధ ఆత్మ నీలోకి వచ్చాడు, నువ్వు పని చేయనెత్తున్నావా? బిగబట్టేస్తున్నావు. ఆత్మదేవుడు నిన్ను ఏదైనా చేయాలని ప్రేరేపిస్తే బిగబట్టేస్తున్నావు, చేయనీట్లా. మరి కార్యాలు ఎలా జరుగుతాయి? ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఆత్మకు అప్పగించుకోవాలి. ఎలాగా? సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి, అప్పుడు మీరు రూపాంతరం చెందుతారు. ఎందుకంటే మన శత్రువు ఎవళ్ళంటే ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు వాళ్ళు సెకండ్ హాఫ్. ఫస్ట్ ఎవళ్ళయ్య అంటే మన శత్రువు మన శరీరమే. మన శరీరం మన మాట ఎందో. దీనికి బాగా తిండి ఎక్కువైంది అనుకో, గర్వం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? ఈ శరీరానికి చాలా కోరికలు ఉంటాయి. అందంగా ఉంటారు, సరిపోదు, ఇంకా అందంగా ఉండాలని ప్రయత్నం. ఇంకా ఏదో నలుగురు చూసి అందగత్తె, అందగాడు అని అవార్డు ఇవ్వాలని ఆశ. అందమైన పోటీల్లోకి వెళ్ళే వాళ్ళకి సరిపోయింది, కానీ మనకు కుదరదు. దేవుడి పిల్లల సౌందర్యం మన గుణగణాల్లోనే దేవుడు దాచిపెట్టాడు. మనకు ఒక సౌందర్యం ఇచ్చాడు. ఈ సౌందర్యాన్ని ఎవడు తీలేడు. ఇది యుగయుగాలు ఉండే సౌందర్యం. ఈ శరీర సౌందర్యం చూస్తున్నారు మీరు. మన లోపల అంతరంగ పురుషుడు ఉన్నాడు, అతడు సౌందర్యవంతుడు. ఆ అంతరంగ పురుషుడు చూసి ఆయన ఆకర్షిస్తాడు, అంతేగాని బయట మొఖాలు చూసి ఆకర్షిస్తాడు ఆయన? చెప్పండి. మనకు కావాలి, బొర్రగా ఉంది, ఎర్రగా ఉంది, జడ పొడుగ్గా ఉంది, ఎత్తుగా ఉంది, హైట్గా ఉంది, అబ్బో నాజుగ్గా ఉంది. ఇవన్నీ మనం కోరుకునే అందాలు. ఇవిగా దేవుడికి కావాల్సింది. ఆయన అంతరంగ పురుషుని చూస్తాడు. అంతరంగ స్వభావం, అంతరంగములో ఉన్న గుణాలు ఆయన పరిశీలన చేస్తాడు. కాబట్టి మనం ఆయనకు కావాలి. మనం ఎవరికి కావాలి? ఆయనకు కావాలి. సంపూర్ణ పురుషునిగా ఒకే ప్రదానం చేశాడు ఆయన. మనం ప్రదానం చేయబడిన వాళ్ళం కాబట్టి ఆయన మన పక్షాన ఉన్నాడు. మన శరీరము పైన మనము విజయం పొందాలి అంటే మనకు సాధ్యం కాదు, ఆయనే జయమిచ్చేవాడు. అందుకే పరిశుద్ధాత్మనిచ్చాడు. యెహోవాగా అప్పుడు ఆ ప్రజలకి యుద్ధంలో జయమిచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా మనలో నిలిచి ఉండి పోవు చోట్లల్లా విజయోత్సాహం ఎత్తున్నాడు ఆయన. పారు చోట్లల్లా విజయమే, నిలిచే చోట్లల్లా విజయమే. మరి ఎందుకు అపజయాలు వస్తున్నాయి అంటే అవిధేయత వల్ల అపజయాలు వస్తాయి తప్ప, దేవుడు ఆపాలనుకున్నప్పుడు అపజయాలు వస్తాయి తప్ప, దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలకు విజయం ఇవ్వాలని వారి పక్షమందు నిలిచి యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు.